జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అగ్నిమాపక అధికారి భగవాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారులంతా కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. అసలు ఈ వారోత్సవాల్లో ఏ కార్యక్రమాలు చేయనున్నారు, ఎలాంటి అవగాహన కార్యక్రమాలు కల్పించనున్నారు, తర్వాత ఎండాకాలం కాబట్టి దీనికి సంబంధించిన ప్రమాదాలను ఎలా ఎదుర్కోబోతున్నారో భగవాన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఈ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా నేను మీ అందరు కూడా ప్రమాదరహితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మనం ఏప్రిల్ మేలో చాలా టెంపరేచర్స్ రైజ్ అవుతున్నవి, వాతావరణ మార్పులు చాలా లోనవుతున్నవి. 43-45 డిగ్రీలు మామూలుగానే రికార్డ్ అవుతున్నవి. సో ఈ క్రమంలో అగ్ని ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, తర్వాత ఎల్పిజి గోడౌన్లు, మాల్ అండ్ మల్టీప్లెక్సెస్, తర్వాత ఈ హాస్పిటల్స్, ఇట్లాంటి వాటిని మేము ఫోకస్ చేయబోతున్నాము. వాళ్ళందరికీ సమీపంలోకి వెళ్ళి మా ఫైర్ సర్వీస్ టీమ్స్ అవగాహన కార్యక్రమం, తర్వాత మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎల్పిజి సేఫ్టీ పట్ల, తర్వాత ఎలక్ట్రికల్ సేఫ్టీ పట్ల వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేస్తున్నారా, వాళ్ళకున్న అవగాహన ఎంతవరకు ఉన్నది, వాట్ ఆర్ ద డూస్ అండ్ డూ నాట్స్, ఇంకా ఎట్లా ఏదైతే ఏం చెప్తే వాడ ప్రమాదరహితంగా ఉంటారు వాళ్ళు అన్నది వాళ్ళను ప్రతి ఒక్కరి దగ్గరకు ఇంటరాక్ట్ అయ్యి మా టీమ్స్ వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రాము చేయబోతున్నాము. ఈ క్రమంలో 14వ తారీఖు రేపటి నుంచి 20వ తారీఖు వరకు, 20వ తారీఖు అంటే క్లోజ్ చేయడం, 19వ తారీఖు వరకు మేము విస్తృతంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. సార్ ఒక్క మాట చెప్పండి, నివారణ ప్రధానమైనది. ఇటువంటి పరిస్థితులలో ఒక ఏడాది కాలంలో ఇప్పుడు స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, మాల్స్ కానీ పూర్తిగా తనిఖీ చేసే అధికారం మీకు ఏ స్థాయిలో ఉంది, తనిఖీ చేస్తున్నారు? Yes, fire officer is competent to inspect any hazardous premises by giving sufficient notice. ఫామ్ 9 అని ఉంటుంది మాకు సెక్షన్ ఫైర్ సర్వీస్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. ఫామ్ 9 అంటే ముందస్తుగా వాళ్ళకు సమాచారం ఇచ్చి వెళ్ళచ్చు. ఒకవేళ మేము అక్కడ చాలా ప్రమాదం పొంచి ఉన్నది, ఏమైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటే మేము సడన్గా కూడా వెళ్ళి మేము చెప్పచ్చు. రాతపూర్వకంగా వాళ్ళకు అప్పటిదప్పుడు నోటీస్ ఇచ్చి మేము ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఆ క్రమంలో ఏదైనా మాకు ఈ బాగా హజార్డస్, ఎక్స్ట్రా హజార్డస్ అని అనిపించినప్పుడు మేము సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు ఫామ్ 12 అంటే వాళ్ళ దగ్గర ఏమేమి ఉండాలి, మ్యాండేటరీ సేఫ్టీ ఫైర్ ప్రివెంటివ్ అండ్ సేఫ్టీ మెజర్స్ ఏమి ఉండాలన్న దానికి వాళ్ళకు తగు సలహాలు సూచనలు చేస్తాము. వాళ్ళు అవి పాటించినట్లయితే వాళ్ళకు ఫామ్ 14 కూడా జారీ చేయడం జరుగుతుంది. ఫామ్ 14 షోకాజ్ నోటీస్, అది ఇక చిట్ట చివరి నోటీస్ అన్నట్టు అతనికి. ఒకవేళ అది కూడా పాటించినట్లయితే మేము అతన్ని ప్రాసిక్యూట్ చేయడానికి కొరకు ముందుకు అడిగేస్తాం. రైట్ భగవాన్ రెడ్డి గారు, అయితే హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, తర్వాత స్కూల్స్ ఇవి ప్రధానమైనవి. వీటికి సంబంధించి మరి అట్లా ఏమైనా ప్రాసిక్యూట్ చేసిన సంఘటనలు ఈ ఏడాది కాలంలో, గడిచిన సంవత్సరంలో ఉన్నాయా? ఏమైనా ఇన్స్పెక్షన్ చేశారా? వాటికి ఏమైనా నోటీసులు జారీ చేశారా? ఎస్, ఒక వింత పరిస్థితిలో ఉన్నాము వరంగల్ నగరంలో. వరంగల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఫైర్ ప్రివెన్షన్ వింగ్ అని ఉంటుంది ఒకటి. ఐ రిపీట్, ఫైర్ ప్రివెన్షన్ వింగ్. అందులో మా డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసర్స్ అందులో డెప్యూటేషన్లో కొనసాగుతారు. ఈ వరంగల్ మహానగరంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మనందరికీ తెలుసు ఎంత విస్తృతమైందో. అక్కడ వాళ్ళదే క్రియాశీలకమైన పాత్ర ఉంటుంది. ప్రివెన్షన్ ఆస్పెక్ట్ అంటే ముందస్తుగా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు తగు సలహాలు ఇవ్వడం కానీ, ప్రమాదరహితంగా చేయడంలో వాళ్ళదే ముఖ్యమైన పాత్ర ఉంటుంది. 15 మీటర్ల లోపు ఆల్ నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, 18 మీటర్ లోపు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా వాళ్ళకు పవర్ డెలిగేషన్ చేయడం జరిగింది మున్సిపల్ నగరపాలక సంస్థ యొక్క కమిషనర్ గారికి. వారి కింద మున్సిపల్ ఫైర్ ప్రివెన్షన్ వింగ్ ఉంటుంది. వాళ్ళ ద్వారా ఈ ప్రివెన్షన్ ఆస్పెక్ట్స్ అని చేయాల్సి ఉంటుంది. ఇక జిల్లాలో మిగతా ప్రాంతం అంతా మేమే చేస్తాము. సో అయితే మన ఇక్కడ హైరైజ్ బిల్డింగ్స్ చాలా తక్కువ ఉన్నవి. నాన్ హైరైజ్ బిల్డింగ్స్ కూడా ప్రమాదరహితంగా ఉండేటట్టు మేము చేస్తున్నాము. ప్రతి శుక్రవారం కూడా ఫైర్ సర్వీస్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అండ్ హిస్ టీమ్ used to visit any one premises just like school, hospital, petrol bunks, LPG godowns, malls and multiplex. మేము అది 2016 నుంచి నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. ఈ క్రమంలోనే మనకు ఒక శుభ పరిణామం కనబడుతుంది. ఇన్సిడెంట్స్ రేషియో తగ్గింది. మునుపు చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగేది, ఇప్పుడు చాలా తక్కువైన. మీరు కూడా గణనీయంగా తగ్గినట్లు మీరు ఎంత సోషల్ మీడియా ద్వారా ఇదంతా మనం చూస్తున్నాం కాబట్టి మీరు కూడా గమనించే ఉంటారు. సో ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫైర్ ప్రివెన్షన్ వింగ్ యొక్క పాత్ర ఉంటుంది. సో మేము కూడా వాళ్ళకు తగు సూచనలు సలహాలు చేస్తాము. ఫైర్ ఫైటింగ్ మాత్రం టోటల్లీ డిపెండ్ ఆన్ మీ ఆన్ అస్ ఓన్లీ, ఫైర్ డిపార్ట్మెంట్, ఫైర్ స్టేషన్స్ ఓన్లీ. బట్ ప్రివెన్షన్ ఆస్పెక్ట్ ఈజ్ నేను చెప్పిన విధంగా ఉన్నది. సార్ చివరి 2 విషయాలు చెప్పండి. ఒక ప్రధానమైన విమర్శ ఏమిటంటే కావలసిన స్థాయిలో ఫైర్ ఇంజన్లు లేవు, దానివల్ల
వల్ల ఒక దగ్గర నుంచి ఇంకో ప్రాంతానికి చేరుకోవడానికి, ముఖ్యంగా సిటీ కాకుండా సెమీ అర్బన్ ప్రాంతాల్లో చేరుకోవడానికి కష్టమవుతుంది అనేది ఒక వాదన ఉంది. అట్లాగే ఒక ట్యాంకు సరిపడ మాత్రమే నీళ్లు ఉంటాయి. ఇప్పుడు మొన్న రిలయన్స్ ఉదాహరణ అది జరిగింది. ఆ సమయంలో వాటర్ కూడా లేదని, వీటిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? చిన్న చిన్న లోటుపాట్ల మాట వాస్తవమే మేము అంగీకరిస్తాము. మనకు ఉమ్మడి జిల్లాలోనే 12 అగ్నిమాపక కేంద్రం, అది ఇప్పుడు 2024 వరకు. ఇంతకుముందు అయితే ఒక 9 మాత్రమే ఉండే. 3 ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పాలసీ మ్యాటర్ కాబట్టి, విధానపరమైన విషయం కాబట్టి అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చిన క్రమంలో 12 అగ్నిమాపక కేంద్రాలు మాత్రమే ఉన్నవి. మనందరికీ తెలుసు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంత విశాలమైందో. సో ఈ క్రమంలో ఇట్లాంటి అభిప్రాయం కలగడం చాలా సహజం. వీ విల్ టేక్ ఇన్ ఏ స్పోర్టివ్ వే. బట్ ఫైర్ ఇంజన్లో కంపల్సరీ ఎప్పుడు కూడా నీళ్లు ఉంటవి. అట్లాంటి అపవాదు పనికిరాదు. సో ఆ రోజు పెద్ద ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి మొట్టమొదట వచ్చిన వాహనము నీళ్లు వెదజల్లే క్రమంలో నీళ్లు అయిపోవడం మాట చాలా సింపుల్ విషయం. అది తర్వాత ఇంకొక బండి వచ్చింది, అది కూడా అయిపోయినాయి. సో ఇంకొక బండి రావడంలో ఆలస్యం జరిగింది కాబట్టి మనకు ఇలాంటి అభిప్రాయం ఏర్పడ్డది. బట్ ఫైర్ ఇంజన్లో 4500 లీటర్స్ వాటర్ మాత్రమే ఉంటుంది. సో 4500 లీటర్స్ వాటర్స్ పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా తొందరగా అవి ఎగ్జాస్ట్ అయిపోతాయి. మళ్ళీ ఇంకా దానికి వాటర్ రీఫిల్లింగ్ అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంటుంది. మళ్ళీ వాటర్ సోర్స్కి వెళ్ళి వచ్చే క్రమంలో ఇట్లాంటి అభిప్రాయాలు వస్తాయి. రైట్ సార్, వారోత్సవాల సందర్భంగా చివరికి చెప్పండి, ప్రజలకు ఏం సందేశం ఇస్తారు, వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పించబోతున్నారు? మనకు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా, తర్వాత టీవీ ద్వారా ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి. మనం ఒక చైతన్యవంతమైన ఒక విషయం పట్ల ఒక మంచి ప్రామాణిక స్థాయిలో అవగాహన ఏర్పరచుకోవడానికి ఆ క్రమంలో మేము మాకు చేతనైనంత మేరకు అపార్ట్మెంట్స్ కానీ, ఈ మాల్స్ అండ్ మల్టీప్లెక్స్ కానీ, హాస్పిటల్స్ కానీ వెళ్ళి వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉంది, ఇంకేమన్నా లోటుపాట్లున్నాయా అని సవరించే ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా మీన్స్ ఆఫ్ ఎస్కేప్, ఎవరు కూడా స్టేర్ కేసెస్ బ్లాక్ చేయకూడదు. దానికి ఎవరైతే మనం భవన నిర్మాణ దశలో స్టేర్ కేసెస్ ఉన్నాయో వాటిని అలాగే పదిలంగా ఉంచాలి. వాటిని బ్లాక్ చేయకూడదు. దొంగల భయం అని, కోతుల భయం అని, లేకపోతే ఇంకా వేరే కారణాలతోటి 80% బ్లాక్ చేయకూడదు. ఈ క్రమంలో ప్రజలందరూ కూడా మీ ఆవరణలు గుడ్ హౌస్ కీపింగ్ మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్క ఆవరణ కూడా ఏది చిందరవందరగా సులభంగా మండే వస్తువులను పేరుకుపోనియద్దు. ఎప్పుడు కూడా మంచిగా వాటిని వరుస క్రమంలో పెట్టుకోవాలి, డిస్పోజ్ చేయాలి, పనికిరాని వస్తువులు తీసివేయాలి. తర్వాత ఎలక్ట్రికల్ వైరింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కానీ స్విచ్ బోర్డులకు దగ్గర దాకా స్టాక్స్ నిల్వ చేయకూడదు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు ఫాల్స్ సీలింగ్ లోపల కూడా ఎలుకలు డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాథమిక విషయాల పట్ల అవగాహన ఉంటే మనం ఎన్నో అగ్ని ప్రమాదాలను నివారించగలుగుతాం. థ్యాంక్ యూ.